దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క సమయంలో దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత ఆదివారం దినాన దేవుడు మనకు ఎన్నో గత ఆదివారం ఇప్పుడు దేవుడు ఎంతో మనతో ఆయన మన పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలను, ప్రతి అక్కలను, ప్రతి కొదువులను కూడా ఆయనే భరించి మళ్ళీ అంతగానో చక్కబెట్టిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాయబడినటువంటి మాటలు. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాల్లో మనం చదవం. అనగా చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ముందురు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ భక్తి అనేటువంటిది మనందరం కూడా చిన్నతనం నుంచి నేర్చుకుంటుండే. చంటి బిడ్డలు మన నుంచి, తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి చూస్తున్న పరిసరాలను బట్టి నడుస్తున్న అన్నింటినీ కూడా భక్తిని మనం అలవాటు పరుచుకుంటాం. ఇది సాధారణంగా మన వ్యక్తిగత జీవితాల్లో మన అలవాటుతో కూడినటువంటి ప్రతి పనితో పాటు భక్తి కూడా అలవాటు పడుతుంది. కానీ దీని యొక్క నిజ స్వరూపాన్ని, నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని, నిజమైనటువంటి దీవెనలు మనం ఎప్పుడు చూడగలమంటే దానిలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించినప్పుడు. దేవుని స్తోత్రం. దాని గురించి మనం చూసాం. మరి మొదట దేవుని శక్తి మనకు లేకపోతే మనం వ్యర్థమైపోతాం. మనం చేసినంత కూడా ఈరోజు నిరాశ నిష్పృహంతో కూడింది అయిపోతుంది. నిరర్ధకం అయిపోతుంది, అర్థం పర్థం లేకుండా అయిపోతుంది. కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆయన శక్తిని మన మీద కుమ్మరించినప్పుడు మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు వెనకబడుతున్నాం అని అంటే దానికి కారణము దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉండకపోవడం. దేవుని స్తోత్రం. అందుకే నాడు మరి ఆ మోషే ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు ఎప్పుడూ కూడా మీరు దేన్ని దృష్టించాలంటే నా సన్నిధిని మీరు దృష్టించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. నా సన్నిధి మీకు తోడుగా ఉన్నప్పుడే మీకు ఆరోగ్యం, మీకు ఆనందము, మీకు సంతోషము, మీకు దీవెన, మీకే కాదు మీ కుటుంబములకు అని మరి ప్రభువైన యెహోవా ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం. అదే విధంగా దేవుడు మనతో కూడా మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినప్పుడు రోమా 1:16లో అపోస్తలుడైన పౌలు దేవుని శక్తి ద్వారా సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడిని కాను, అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అన్నది. స్తోత్రం. దేవుని శక్తి ద్వారానే మనం రక్షించబడ్డాం. దేవుని శక్తి ద్వారానే అనేకులు రక్షించబడ్డాం. ఇవాళ కోట్ల జనం ఉన్నారు. ఒక వీడియో నేను చూసినప్పుడు ఒక పెద్ద ఆయన అడుగుతా ఉన్నాడు అనేకులు. ఒక పెద్ద సర్వే చేస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కువ మరి ఏ మతాన్ని లేదా ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారు, ఏ దేవుని అందు ప్రేమ కలిగి ఉంటున్నారు, నమ్మకం కలిగి ఉన్నారు, ఎక్కువ జనాభా కలిగినటువంటి ఆ ఒక మార్గం ఏంటని ఆలోచన చేస్తే సర్వే చేసిన తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి స్థానము ఈ యొక్క దేవుని అనగా క్రిస్టియన్స్ ఉన్నారు అని చెప్పి. దేవుని స్తోత్రం. క్రిస్టియన్స్ అనగా ఎవరు? క్రీస్తును వెంబడించేవారు. కనుక ఎక్కువ శాతం ప్రపంచం ఇప్పుడు 650 కోట్ల జనాభా ఉంది. ఈ 650 కోట్ల జనాభాలో సుమారు ఒక 50% చూసినా కూడా 320 కోట్ల జనాభా యేసుక్రీస్తును నమ్మిన వారిగా ఉన్నారు, ఆరాధించే వారిగా ఉన్నారు, ఆయన ప్రేమించే వారిగా ఉన్నారని మనకు తెలియపరుస్తారు. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ ఎలా మారారు? వీళ్ళందరూ ఏ విధంగా దేవుని అనుసరించారు? చాలా మంది మన మన లోకంలో అనగా మన భారతదేశంలో చూసినప్పుడు చాలా మంది దీన్ని ఐదవ దేశం, హిందూ దేశం అని చెప్పి చాలా మంది అపోహపడుతూ నేటి కాలంలో క్రైస్తవ్యాన్ని వాళ్ళు కొంచెం వ్యతిరేకిస్తున్నారు. నిజానికి వాళ్ళు సత్యం తెలుసుకుంటే, వాళ్ళు నిజంగా మంచి చెడు అంటో వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా
యేసుక్రీస్తుని గురించి వారు పూర్తిగా తెలుసుకుంటే ఆయన వ్యతిరేకించరు. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, యేసుక్రీస్తులో ఏ దోషము లేదు, యేసుక్రీస్తులో ఏ మోసము లేదు, ఏ దగా లేదు, మరి ఎవరికి అన్యాయం చేయలేదు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు, ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేశాడు. వారి వారి కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందులు, ఇరుకుల్లో నేనున్నానని చెప్పి ఆయన 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు ఈ ప్రపంచ నడిబొడ్డినంత ప్రపంచాన్ని అంతా కూడా ఆయన కమ్మి ఆయన దేవుని కుమారుడిగా పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, నిజమైన స్వస్థతను, అలాగే ప్రాణం పోతే తిరిగి బ్రతికించేటువంటి అభిషేకం దేవునిది అని చెప్పడానికి ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరి శక్తివంతుడై, దేవుని స్వరూపం కలిగి, దేవుని శక్తి కలిగి, దేవుని యొక్క ఆ అభిషేకం కలిగినప్పటికీ కూడా ఆయన తను తగ్గించుకొని ప్రజలకు ఒక మాదిరి యేసయ్య చూపించాడు. కనుక ఎవరైతే యేసు ప్రభువును వారు తెలుసుకోగలిగారో వారు ఖచ్చితంగా యేసును నమ్మిన వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఈ దినాలు ఎలా ఉన్నాయంటే మంచికి చెడుకు మధ్య పోరాటం జరుగుతాం. మంచి ఏంటో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు, చెడు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఈ మంచి చెడుల మధ్యలో మనుషులు మగ్గిపోతున్నారు. ఇటు వెళ్ళాలో తెలియక, ఏ వైపు వెళ్ళాలో తెలియక సతమతం అయిపోతున్న పరిస్థితుల్లో మనం సంఘంగా చేయవలసింది ఒకటే, ప్రభా నా ప్రజలకి సత్యం వైపు నడిచే జ్ఞానము తెచ్చేయండి అయ్యా. సత్యం వైపు నడిచే భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని చెప్పి మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. దేవుని స్తోత్రం. దాన్ని మనం ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, సువార్తను కూర్చి నేను సిగ్గుపడను వాడిని కాదు. ఈనాడు సువార్త అనేది మంచి విషయం, మంచిది అనేది సువార్తే. దానికి దేవుని వాక్యాలు చెప్పడమే ఒక సువార్తగా మనం చూస్తూ ఉంటాం. సువార్త దండయాత్రలు అంటారు. సువార్త దండయాత్రలో దేవుని పాటలు, ప్రార్థనలు, వాక్యం ప్రకటించడం ఇవి ఉంటాయి. కానీ నిజానికి సువార్త అంటే మంచి వార్త, మంచి విషయం, మంచి మాట. కాబట్టి మంచి నడవడిక, మంచి ఆలోచన. కాబట్టి మంచి అన్నది ప్రతిదీ కూడా సువార్త. కనుక పౌలు గారు ఏమనంటే, నేను మీకు ఒక పత్రికగా మారిపోయాను, నేను మీకు ఒక సువాసనగా మారిపోయానన్నాడు. కనుక ఇలా ఎందుకు జరిగింది అంటే, ఆయన అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ లివింగ్ ఇన్ లైక్ ఏ జీసస్. ఆయన మాట, ఆయన తీరువ, ఆయన ఆలోచన, ఆయన పని నాలో ఆయనకు మాదిరిగా జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని వెనకాల కారణం ఏంటంటే ఆయన శక్తి నన్ను బలపరుస్తుంది. దేవుని స్తోత్రం. అందుకనే ఆ రోమా 1:15 అంటాడు, నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించిన వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, దాని నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు 18 ప్రకారం మనం చూస్తే 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన కోపము ఏ కుటుంబం మీద పడుతుందో తెలియదు, ఆయన కోపము ఏ ప్రాంతం మీద పడుతుందో తెలియదు, ఆయన కోపము ఏ వ్యక్తి మీద పడుతుందో తెలియదు, ఆయన కోపము ఏ సంస్థ మీద పడుతుందో తెలియదు, ఆయన కోపము ఏ జాతి మీద పడుతుందో తెలియదు. నేటి కాలంలో ప్రతి దినం, ప్రతి క్షణం కూడా ఆయన కోపమును పరలోకం నుండి బయలుపరిచి అనేకమందికి ఆయన మరి సింబల్ గా చెప్తున్నాడు, ఇదిగో నీవు దుర్నీతి చేత జీవించావా జాగ్రత్త, నువ్వు భక్తిహీనతో జీవించావా జాగ్రత్త అని ఇతరులకు తెలియపరచడం కోసం కొన్ని పరిస్థితులను మనం ముందు పెడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి ఇవాళ దినాలు మనం చూస్తే కరోనా వచ్చింది, కరోనా వ్యాక్సిన్ కొనుక్కోబడింది, మళ్ళా ఇప్పుడు క్యాన్సర్ అనేది వచ్చింది. క్యాన్సర్ ఎలా వస్తుందో కూడా తెలియదు, ఏ అవయవాల్లోకి వెళ్తుందో తెలియదు. మన శరీరంలో బొటన వేలు దగ్గర మొదలుకొని ఈ తల వరకు, శిరస్సు వరకు కూడా ఎక్కడ అది నివసిస్తుందో, ఎక్కడ అది మనల్ని పాడు చేస్తుందో తెలియదు ఎవరికి కూడా మరి అందుచిక్కని. కానీ ఈ మధ్య రీసెంట్గా రష్యా
దేశం మాత్రం కొంచెం ఆ క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి కొంచెం ముందుగా చిన్న వ్యాక్సిన్ అనేది కనుగొనాలని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది, ప్రతిదానికి ఒక మంచి ఉంటుంది, దానికి చెడు ఉంటుంది. కనుక ఆ విధంగా మరి ఈ నేటి కాలం అంతా కూడా నేటి దినాల్లో అందరూ భయపడిపోవడానికి కారణము మరి దేవుని యొక్క నీతిని కలిగి మనం జీవించాలి, దేవుని యొక్క భక్తిలో మనము జీవించాలి. దేవుని స్తోత్రం. రండి, ఈ యొక్క సమయంలో మనము చూసినట్లయితే మరి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్న 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:4 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన పౌలు గారి ద్వారా ఏం చెప్పాడంటే, భక్తి జీవితంలో మరి మన మొదటి స్టెప్ ఏంటంటే ఆయన శిష్యుడిగా మారడం. దేవుని స్తోత్రం. నేను భక్తి పరుణ్ణి అని చెప్తే దానికి మొదటి స్టెప్ ఏంటంటే నేను ప్రభు బిడ్డగా నేను ఎలా చెప్పగలంటే నేను ఆయన శిష్యుడిని. ఏంటమ్మా? నేను ఆయన్ని శిష్యుడిని. ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్. నేను యేసును అనుసరిస్తున్న అనుసరుణ్ణి నేను. కాబట్టి మనం మొదటగా ఎలా మారాలి? ఆయన శక్తి ద్వారా మనలో దేవుడు శిష్యర్గాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఈ యొక్క సమయంలో మనం ఆదికాండం 1:2 చూసినట్లయితే మరి ఈ శిష్యర్గాన్ని ఆ యెహోవా దేవుని అనుసరిస్తున్న ఆదాము అవ్వలను ఈ దుష్టుడైనటువంటి ఈ యొక్క సాతానుడు ఏం చేశాడంటే క్రమశిక్షణ రహిత్యం చేశాడు. అంటే ఇండిసిప్లిన్ గా మార్చేశాడు. దేవుని స్తోత్రం. ఇండిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి? ఒక తండ్రి అంటే బిడ్డకు భయం, తల్లి అంటే భయం. అంటే ఏంటి? ఆ కుమారుడు తండ్రి మాట జవదాటడు, అది తల్లి మాట జవదాటడు. కాబట్టి అతను క్రమశిక్షణ కలిగిన కుమారుడు, క్రమశిక్షణ కలిగిన కుమార్తె. అలాగే ఇక్కడ ఆదాము అవ్వలు ఏదేనో తోటలో ఉన్నప్పుడు ప్రభు ఒక మార్క్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? ఇవన్నీ ఫ్రూట్స్ అన్ని తినండి, ఇవన్నీ తినండి, కానీ ఒక్కటి మాత్రం ఎక్సెప్ట్ ఒక్కటి దాన్ని మీరు ఉంచిపెట్టినాడు. వాళ్ళు అలాగే క్రమశిక్షణగా జీవించారు చాలా వరకు. నిజానికి ఆదాము అవ్వలు చాలా రోజులు దేవునికి భయపడ్డారు. కానీ ఈ భయపడిన అనుభవంలో భక్తిహీనతకు దారి తీయవలసినటువంటి ఈ భయంకరమైనటువంటి అపవాది కనిపెట్టి చాలా పరిస్థితులు, చాలా విధానాలు, చాలా ఉద్దేశాలు ఆ ఆదాముకు అవ్వకు పెట్టి చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వారితో సహవాసాన్ని కోరుకుని వారితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఇక ఒకానొక రోజు వాళ్ళ క్రమశిక్షణ జీవితాన్ని పాడు చేసింది. దేవుని స్తోత్రం. ఈరోజు భార్య భర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, సేవకుడు సంఘం మధ్య కానీ ఏమైనా పొరపాట్లు, సమస్యలు, ఇబ్బందులు, లేదా హెచ్చుతగ్గులు, ప్రపంచంలో లేకపోతే ఈ యొక్క దూరం అవడాలు, లేకపోతే అవిధేయతలు, అనాలోచితమైనటువంటి పద్ధతులు, అపార్థాలు, ఇవన్నిటికీ కారణము దుష్టుడు తన పనిని జరిగించడానికి మరి అనేకమైన పరిస్థితుల చేత ఈ పరిస్థితులను ఏర్పాటు చేసి ఆ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నుంచి తప్పించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక మనం బహు జాగ్రత్తగా దేవుని యొక్క శిష్యుడిగా, శిష్యురాలుగా ఎక్కడ కూడా మనం అడుగులు వేయకుండా చూడండి. వాళ్ళ ఒక దాని పేరేడ్ అంటారు. అంటే ఆగస్టు 15కి, జనవరి 6కి మనకి టీవీలో చూపిస్తూ ఉంటారు. దేశాన్ని గౌరవించడం కోసం సైనికులు అందరూ కూడా పెరేడ్ చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళు వందనం చేసినప్పుడు మరి క్రమశిక్షణ కలిగినటువంటి మరి సైనికులు ప్రతి అడుగు ఒకే అడుగు ఇలా వెళ్తూ ఉంటుంది. అడుగు మీద అడుగు అసలు అడుగు తప్పదు. ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్గానే వాడి సెల్యూట్ ఇలా చేసుకుంటూ ఆ కాళ్ళు 100 మంది 1000 మంది ఉంటారు అక్కడ. వీళ్ళందరూ కాళ్ళు ఒకే అడుగు పెడద్దు, ఒకే పెడద్దు. అంటే ఒక యూనిటీగా వాళ్ళు ఆ క్రమశిక్షణ కలిగి చిన్న సెకండ్లో కూడా చిన్న పొరపాటు కాకుండా కాన్సన్ట్రేట్గా అక్కడ పెరేడ్ చేస్తారంట. దేవుని స్తోత్రం. దానికోసం అది ఒక్క రోజులో జరిగింది కాదు. మనం అనుకుంటే ఆ రోజు చూసే చాలా బాగా చేశారు, చాలా బాగుంది, ఇంకెంత గొప్ప తెలుసమ్మా. ఆడపిల్లలు బైక్ నడుపుతూ ఈ భుజం మీద ఒకరు కూర్చోబెట్టి, ఇక్కడ భుజం మీద కూర్చోబెట్టుకుని, తల మీద కూర్చోబెట్టి ఇలా ఒకరు ఇలా పట్టుకుని అలా పట్టుకుని ఆడపిల్లలు ఒక బుల్లెట్ బైక్ మీద ఎంతో మంది ఇంతలా జనం అంటారు. ఆ బిడ్డ నడిపి బిడ్డ చాలా కాన్సన్ట్రేట్గా
నడుపుతుంది. అలా నడిపే దాని మీద ఆధారపడింది వాళ్ళంతా కూడా. ఒక 50-60 మంది ఉంటారు పైన అలా అల్లుకుంటారు. చూడండి, వాళ్ళు ఏదో తక్కువ బయట మినిమం 60 కేజీలు ఉంటారు. ఈ 60 కేజీల బరువు కలిగిన ఈ బిడ్డలందరికీ కూడా ఒక్క బుల్లెట్ మీద ఒక నడిపే ఆ ఒక్క బిడ్డ మీద ఆధారపడింది. ఆ బిడ్డ ఏదైనా ఒక్క సెకండ్ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అక్కడ ఇన్కాన్సన్ట్రేషన్ అనేది జరిగిందంటే వెంటనే అందరూ కొప్పుకెళ్ళిపోతారు. అక్కడ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. యావత్ ప్రపంచం అంతా కూడా రోజు పెద్ద పెద్ద లైవ్ పెట్టుకుని చూస్తారు. ఇవాళ ఆగస్టు 15 లేదా జనవరి 26 ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తారు. అలాంటి చూసే సమయంలో అద్భుతంగా మరి ప్రదర్శన ఇవ్వడానికి అది ఒక్క రోజులో జరిగిన పని కాదు. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం కూడా ఒక రోజు ప్రభువు మనకు దర్శనం ఇస్తాడు. ప్రభు ప్రత్యక్షత జరుగుతుంది, ప్రభు యొక్క రాకడ మనకు వస్తుంది. అప్పుడు మనము ఆగస్టు 15 జనవరి 26 ఎలాగైతే వాళ్ళు పర్ఫార్మ్ ఇస్తున్నారో అలా మనం కూడా చేసిన కష్టము ప్రయాస ఒక్కరోజు మనల్ని బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, శిష్యుడా, శిష్యురాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన అందరూ ఆయన శిష్యురాళ్ళు. కాబట్టి మనము ఎందుకు ఇలా క్రమశిక్షణ కలిగి ఉండలేకపోతున్నాం అని అంటే దాని వెనకాల ఈ దుష్టుడి యొక్క పన్నాగం ఉంది అనే విషయాన్ని మనకు. అందుకనే మనం మనుషుల మీద బురద జల్లకూడదు, మనుషులను అపార్థం చేసుకోకూడదు, మనుషులను అన్యాయస్తులుగా చూడకూడదు, మనుషులను ఎంత మాత్రం కూడా దూషించకూడదు, మనుషులను ఎంత మాత్రం కూడా వారిని అవమానపరచకూడదు. ఇది క్రైస్తవ్యంలో ఇప్పుడు బహు జాగ్రత్తగా మనము గమనించి అడుగులు వేయవలసినటువంటి రోజులు. చూడండి, ఇవాళ సేవకులే అవమానపరుచుకుంటున్నారు. సంఘాలు పలచబడిపోతున్నాయి. సంఘాల్లో భయంకరమైనటువంటి ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి 10 మంది లాగకూడదు. ఈ విధంగా దుష్టుడు ఎక్కడో వెళ్ళి నశించిపోతున్న అనేకులు రక్షించమని దేవుడు సువార్త చెప్తే, మాట చెప్తే దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళలో వీళ్ళే అనేకమైన భావాలు పెరిగి వాళ్ళు ఏం చేసి సెపరేషన్ అంటూ అయిపోయి ఉన్న పరిస్థితులను విచ్ఛిన్నం చేసుకుని చివరికి ఏమీ లేకుండా చేసుకునే పరిస్థితి. చూడండి, అందుకనే ప్రభు చెప్పాడు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు ఏమైపోతారు? చాలా తోడేళ్ళు మధ్య అలా చూడండి, గొర్రెలు చెదిరిపోయినట్లుగా మీరు చెదిరిపోతారు. దేవుని స్తోత్రం. ఐక్యత ఉండదు. మిమ్మల్ని నడిపించే నాయకుడు, కాపరి, లేకపోతే అనేకుల ద్వారా ఎంతగానో మరి ఆ నాయకత్వం లోపించబడుతుంది, ఆ శక్తి లోపించబడుతుంది, ఆ భక్తి లోపించబడుతుంది. అందుకనే ఆ పరిశుద్ధులు విచ్ఛిన్నం అయిపోతాయి, భయంకరంగా లేకుండా అయిపోతాయి అని చెప్పి ఆనాడు హెచ్చరిక చేశాడు ప్రభు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకని మీరు ఎలా ఉండాలి? పౌరం వలె వివేకము కలిగి ఉండాలి, పాముల వలె నిష్కపటంగా ఉండాలి. అలాగే పాముల వలె వివేకము కలిగి, పాము చూడండి దానికి ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే తప్పించుకుంటుంది. ఏం చేద్దామా? తప్పించుకుంటారు చాలా ఈజీగా. ఇలా చూస్తూ అంతే అందరూ కర్రట్టుకుంటారు. అదే ఎక్కడ చూడండి, ఎక్కడ ఉంటుంది తెలియదు. దేని స్తోత్రం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్నేక్. ఆ స్నేక్ ఉన్న ఒక గొప్ప నేచర్ ఏంటంటే అదేం చేస్తుంది? ఎస్కేప్ అవ్వడం. అంటే అది వివేకము కలిగి ఎలా వెళ్ళిపోవాలి, ఎలా తప్పించుకోవాలో. కనుక ఈరోజు దుష్టుడు మనల్ని వెంటాడుతుంటే చూడు, కర్రలు పట్టుకుని బాధేద్దామని చెప్పి అందరు రెడీగా ఉన్నట్లుగా దుష్టుడు మనల్ని ఎక్కడ దొరుకుతామని చెప్పి చూస్తుండగా మన ప్రభు చెప్పాడు, నువ్వు పాము వలె వివేకము కలిగి తప్పించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది మనం విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ప్రభు నేను. రెండవది, పావును వలె నిష్కపటమైనటువంటి వారిగా ఉన్నారు. చాలా వస్తూ ఉంటాయి మనకి. చాలాసార్లు చెప్తాను కదా, చిన్నదాని పెద్దానికి మనస్పాతి చిన్న పరిస్థితులు వస్తాయి. అప్పుడు వెంటనే మనం ఏం చేసుకోవాలి? కడికి శుద్ధి చేసుకోవాలి. నిష్కపటం, ఏ కపటం అనేది మనలో ఉండకూడదు. ప్రభు యేసుక్రీస్తు వారు అదే మాదిరిగా ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ చదవండి మత్తయి సువార్త, ఒకవేళ ఏదైనా చిన్న పొరపాట్లు, సమస్యలు సాధారణంగా వస్తే నువ్వు ఎక్కడికి వస్తావు? నా బలిపీఠం దగ్గరికి వస్తావు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అలా వచ్చినప్పుడు అక్కడ 23వ వచనంలో, కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలగని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం మీద నీ అర్పణ విడిచిపెట్టి మొదలు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపు అన్నాడు. ఇది నిష్కపటత్వం. నిర్దోషం. నిష్ అంటే లేకపోవడం.
కనుక నిష్కార్యము అంట. ఇవన్నీ కూడా నిష్ అనేటువంటి నిషిద్ధము అన్నట్టుగా, ఇలా నిష్ అనే పదాలు తెలుగులో వస్తే అవన్నీ కూడా లేకపోవడం. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటిది మనలో ఎలా ఉండాలి? మనలో భయము కలిగి ఉండాలి. ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలిగా మనం ఏం చేయాలి? దేవుని ఎదుట భయము కలిగి ఆ చెప్పిన రీతిగా మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అది ఇక్కడ చూడండి ప్రియమైన సహోదరి సోదరు, ఆదికాండము 4:8 చూసినట్లయితే దేవుడు ఎంతో మరి వీళ్ళిద్దరూ చక్కగా జీవించాలి అని అనుకుంటే, అన్నదమ్ములు చక్కగా ఉండాలని దేవుడు అనుకుంటే, వాళ్ళ ప్రాణాన్ని దేవుడు వారి మధ్య చక్కగా ఉంచితే వీళ్ళు ఏం చేశారు? దుష్టుడి యొక్క దురాలోచన బట్టి ఆ చక్కని దేవుని యొక్క మర్యాదను వీళ్ళు పాడు చేయడానికి ఒక్కరు ఏమి లేదు, చిన్న ఈర్ష్య, అతనిలో చిన్న ఈర్ష్య కలిగింది. మా తమ్ముడిది లేదా మా సహోదరుడిది దేవుడు అంగీకరించడం ఏంటి, నాది అంగీకరించకపోవడం ఏంటి అనుకున్నాడే కానీ అసలు దేవుడు నన్ను అంగీకరించకపోవడానికి, నా అర్పణ అంగీకరించబడే కారణము నేనే కదా, ఈ పొరపాటుకి కారణం నేనే కదా అని అనుకునుంటే ఈ కయ్యేను ఏబేలును చంపేవాడు కాదు. అదండి మెయిన్ కారణం. భార్య భర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అత్తా కోడల మధ్య కానీ, ఇలా ప్రతి విషయంలో జరుగుతున్న చిన్న పొరపాటు ఏంటంటే ఈగో అనేది వస్తుంది ఇక్కడ. అంటే ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితినే వాళ్ళు ప్రశ్నించుకునే ఆ పరిస్థితిని దుష్టుడు కలిగిస్తూ ఇండిసిప్లిన్ అనేటువంటిది ఇక్కడ. అందుకని ప్రోటోకాల్ అంటారు ఇక్కడ, అంటే పెద్ద చిన్న. అందుకని మనం ఎప్పుడైనా సరే పెద్దలను గౌరవించాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుడు చెప్తున్నాడు. నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి. ఎప్పుడు, ఎందుకు సన్మానించాలంటే వై అని అంటే అసలు దాని రూల్ ఏంటంటే, దానికి ఉన్న నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం అంటే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు. ఏమవుతావు? ఇక్కడ ఈ కయ్యను తండ్రి అంటే భయం లేదు, తల్లి అంటే భయం లేదు కాబట్టి అతను ఆహారం బట్టి ఏం చేశాడు? తన సహోదరుని చంపేశాడు. చూశారు? అంటే ఈ డిసిప్లిన్ మనం చూడాలి ఇక్కడ. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఇవాళ కుటుంబాలు పాడైపోవడానికి క్రమశిక్షణ లేకపోతే, అందుకని బైబిల్ చెప్తుంది నాయకుడు లేకపోతే ఆ ఇంటికి ఏ మాత్రం కూడా కుదరదు. ఈరోజు సంఘానికి నాయకుడు లేకపోతే, కుటుంబానికి నాయకుడు ఒక బలమైన నాయకుడిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అందుకని చాలా చేసి అమ్మ నేను రాలేదానికి ఎంతో ఒకరు ఫోన్ చేస్తాను, అమ్మ కొంచెం తీసుకుని ఎక్సెప్ట్ చేసుకోమ్మ. రాత్రి ఒక ప్రార్థనకి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి, తప్పదన్నా ఎవరు లేరు, మరి పసుకోవటాలు తప్పదని అప్పటికప్పుడు నేను వెళ్ళవాలి అంటే అప్పుడు నేను దేవి చేశాను. అక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది జరగాలి. అందుకని నేను ఒకవేళ నాకు ఫోన్ కాల్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు ఎవరైనా తీసుకుని దానికి వాళ్ళ శనివారం ప్రార్థన వాళ్ళు మాస్టర్ రాలేదు దానికి అని అక్కడ జరిగించకపోతే ఆ ప్రార్థన క్లోజ్ అయిపోతుంది, అక్కడ ఉండదు. కనుక నాయకత్వం అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అంటే మారాలి. దేవుని స్తోత్రం. అంటే బాధ్యత అనేది మరొకరు తీసుకుంటే అక్కడ సజావుగా సాగుతాయి. బాధ్యత తీసుకోకపోతే, ఆ నాయకత్వం తీసుకోకపోతే సంఘమైన, కుటుంబమైన, సమాజమైన, పార్టీ అయినా ఏదైనా సరే విచ్ఛిన్నమైపోతుంది. అందుకనే నాయకత్వం అనేటువంటిది, ఆ నాయకత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేసినంటే ఆదాము అవ్వలు కరెక్ట్గా వాళ్ళిద్దరిని మంచిగా పెంచలేదు కాబట్టి అంటే హెచ్చుతగ్గులు మన పిల్లలకి అదే నేర్పించాలి. ఎవరైనా పొరపాటున పిల్లలు పెద్దోళ్ళు మారిననుకో మనం నవ్వకూడదు, అక్కడ వారిని శిక్షించాలి. అంటే తప్పురా, మనకు తెలియకుండా ఒకవేళ ఏదైనా పిల్లలు పొరపాటు అని అనుకుంటే మనకు తెలియదు, కానీ మన ఎదురుకుండా అన్నయ్యని చెల్లి నోరు మీరా అందరికో మనం నోరు ముయించవలసింది అతనుగా. ఈ పిల్లలు ఏమా బుద్ధి లేదా నీకు? అన్నయ్యనుగా అన్నయ్య ఎలాంటి అయితేనే అన్నయ్య నీకంటే పెద్దోడు, చెల్లి నువ్వు కనుకంటే చిన్నది కదా. కాబట్టి ఇలా మనం ఒక రిలేషన్షిప్ని, డిసిప్లిన్ని మనం అలవాటు చేయకపోతే కుటుంబాల్లో ఇవాళ లేని రేపు పొద్దున రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తి అక్కడ లేకపోవడం వల్ల క్రమశిక్షణకు తావలేదు. అక్కడ కయ్యను ఏబేలులో దేవుని యొక్క భక్తి కలిగినటువంటి ఏబేలు ఏం చేశారంటే శ్రేష్టమైన తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. అదే డిసిప్లిన్. ఈ యొక్క కయ్యను అయితే ఏదో తీసుకొని ఏదోటి చూడండి, ఏదోటి 4 కూరగాయలు పండించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? 4 కూరగాయలు 4 గుప్పులు తెచ్చి ఇచ్చేసాడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ 4 గుప్పులు కోరుకుంటున్నాడా? కాదు కదా, మొదటిది కావాలన్నా. ఏమంటాడు? ఫస్ట్ది కావాలన్నా. సేవ చేసేది వాడు కూడా అతనికి దేవుడు చెప్పాడు శ్రేష్టంగా ఉండాలి, ఒంటి మీద మచ్చ కూడా ఉండకూడదు. ఎంతో మరి ఆ యెహోవా దేవుడు కోరుకున్న ప్రధాన యాజకుడిగా అసలు భూమి మీద ఎవడు ఉండడు.
కానీ ఆయన కోరుకుని ప్రత్యేకపరుచుకుని ఆయన క్షమించిన దారుణం కారణంగా, అవకాశం ఇచ్చిన కారణంగా మోషే నాయకుడు అయ్యాడు. కానీ మోషేకి కూడా ఒక లోపం ఉంది. ఏంటది? నెత్తివాడు, సరైన మాట రాదు. అయినా దేవుడు కోరుకుని అతన్ని యాజకుడిని చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన కోరుకుని ఆయన ఇస్తే తప్ప మన వ్యక్తిగతంగా మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు 100% ప్యూరిటీ ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే మనగా ఏమి ప్రభానుడు ఆయన కలుగు చెందేది ఈ లోకంలో కలగదు. కాబట్టి నీ చిత్తము అన్నారు. అందుకే మనం నీ చిత్తమే, నీ చిత్తము సిద్ధి. ఇవాళ మనుషుల ఇష్ట ప్రకారం మనం ఏది చేసినా కూడా, మనుషుల ఆలోచన ప్రకారం ఏది చేసినా అది ఫెయిల్యూర్ అనే దానికి ఖచ్చితంగా తామదిస్తుంది. అందుకే మనం ఈనాడు సమాజంలో భయంకరంగా పరిస్థితులకి, కష్టాలకి, అన్నిటికి కారణం ఏంటంటే ఆనాడు ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే ఆ సర్పం మీద ఆధారపడినప్పుడు వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారో, ఈరోజు కూడా మనం నడిపించే దుష్టుడు ఆలోచన ప్రక్కన, దురాలోచన చెప్పిన మనం ఎక్కడైనా చిన్నది మనం తొలగిపోయామంటే ఖచ్చితంగా మనము ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే 1 stitch saves 9 అంట. ఒక ప్రాబ్లం, ఒక సామెత ఉంది. ఒక నీ పట్ట ఏదైనా ఒక కుట్టు తెగిపోయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి? కుట్టిలంట. అందుకని ఎప్పుడైనా చిన్నది అనేది స్టార్ట్ అయితే, చిన్నదే, చిన్న చినుకు ఏమవుద్దమ్మా? అందుకని ఫస్ట్ దాన్ని ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. ఫస్ట్ని మనం మొదట ఏదైనా ఏర్పాటు చేస్తే దాన్ని పెంచడానికి ఒప్పుకోకూడదు. ఏది వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేయగలిగింది, దాన్ని క్లోజ్ చేయగలిగితే, చిన్న వ్యాధి అయినా సరే, చిన్నదే నాకు వచ్చింది వెంటనే చూపించుకోవాలి. పర్లేదులే అమ్మ, జ్వరమే కదా తగ్గిపోతులే అనుకుంటే జ్వరం తగ్గట్లేదు. జలుబే కదమ్మా అంటే తగ్గట్లేదు. కానీ ఫస్ట్ ఎయిడ్ అంటారు దాన్ని. అందుకని ఏమన్నారు? ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటమ్మా? మొదటిగా డాక్టర్ గారు వచ్చి, వీళ్ళందరూ ఇంటికి వచ్చే డాక్టర్లు అందరూ ఫస్ట్ ఎయిడ్ చేస్తారంట. వాళ్ళు నిజానికి వాళ్ళు పూర్తిగా ఏది మనకి న్యాయం చేయలేరు, కానీ వాళ్ళకి బోర్డు డాక్టర్. కానీ యాక్చువల్గా డాక్టర్ కాదు, మనందరం గవర్నమెంట్ డాక్టర్. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ మాస్టర్లు, అదంతా ఏదో ఇంజక్షన్ చేసి కానీ చెప్తే డాక్టర్. కానీ దీని వెనకాల ఒక ప్రత్యేకమైన విధానాలు. కాబట్టి ఆ విధంగా దీనికి వెనకాల ప్రయాస, కలిసి అన్నీ ఉండకపోతే ఆ సీనియారిటీ అనేటువంటిదే ఉండదు. మా కబడ్డీ గారి కుమారుడికి ఒక సుమారు 4-5 డాక్టర్లు మార్చేశారు. అక్కడికి వెళ్ళి అక్కడ, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ, వాళ్ళందరూ కూడా నిన్న మొన్న చేసిన వాళ్ళే. ఒక సీనియర్ డాక్టర్ గారి దగ్గర నేను చెప్పిన బాగోలేదు. అక్కడికి వెళ్తే ఆయన ఒకే 2 ఇంజక్షన్ చేశాడు, 2-4 ట్యాబ్లెట్ ఇచ్చాడు. కుమారుడు 6 రోజుల నుంచి పదవి నలిగిపోతున్నాడు. ఎన్ని రకాలుగా చేసినా కూడా బిడ్డకి అసలు ఆకలి లేదు. ఆకలి లేనప్పుడు వ్యాధి తగ్గదండి. అసలు మనకి నివారణ అనేది, వ్యాధి నివారణ అనేది నీ జీవక్రియలు స్టార్ట్ అవుతేనే స్వస్థత మనకు వచ్చినట్టు. దేవుని స్తోత్రం. ఆ స్వస్థత ఇచ్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీ ఆకలి పుట్టించేవాడు, నీ జీవక్రియలు జరిగించేవాడు దేవుడు. కాబట్టి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కేవలం మందులు, ఆహారం జనరల్గా అంతే, ఇవన్నీ మన సొంత ద్వారా వేసుకుంటాం. కానీ నిజమైన స్వస్థతనిచ్చేవాడు దేవుడు. నీకున్న ప్రతి అవయవాల్లో లోపంలో వెంటనే సరి చేయగలడు. అక్కడ రక్తస్రావం స్త్రీ ఎన్ని మందులు వాడిందో రక్తం కట్టుబడ్డానికి, కానీ అంగీ ముట్టుకోగానే ఏం రాయబడింది అక్కడ? రక్తధార కట్టెను. ఇమీడియట్లీ ఇట్ క్లోజ్. వెంటనే అది ఆ స్వస్థత ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. చెప్పలు కూడా కనపడుతుంది. దేవుని స్తోత్రం. సో ఈజ్ ఎ మైటీ స్పెషలిస్ట్ అన్నమాట. అందుకని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీకు స్వస్థత కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. లేదా నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండాలి. నీ కొరకు 10 మంది ప్రార్థన కన్నీరు గార్చే వాళ్ళు ఉండాలి. రెండోది నీకు నీవుగా ఉండాలి. దేవుని దర్శనము, దేవుని అభిషేకము పొందుకోకపోతే నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా, ఎంతగా తిన్నా కూడా ఏ మాత్రం నీకు స్వస్థత అనేది కలగదు. దేవుని స్తోత్రం. అందుకనే నా ప్రియమైన సహోదరి సోదరుల, బైబిల్ చెప్తోంది, ఎదుగో నువ్వు ప్రభు తట్టు పెరగాలి. నీ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా ప్రభు వైపు చూడాలి. అది శ్రమైనా, ఇబ్బంది అయినా, విరికైనా, ఏదైనా ప్రభు ప్రేమతోనే నువ్వు సాహసం చేయాలి, కానీ పక్కకి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన, గతంలో మీకు తెలుసా, పెంతెకోస్తు అనేటువంటి సంఘాలు ఉండేవి. వాళ్ళు అస్సలు మందులు వాడేవారు కాదు. అసలు మందులు యాక్సెప్ట్ చేసేవారు. అలాగే ఎలంకాన్ని యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడు అంటే అంతా కలగబలం అయిపోయింది. అంత పెంతెకోస్తులు కూడా క్రిస్మస్ చేసేస్తున్నారు. పెంతెకోస్తులు అన్నీ అంటే అక్కడ పునాదిని వాళ్ళు ఏం చేశారంటే, నిలబడిన పునాది నుంచి వాళ్ళు జంప్ అవుతున్నారు. మనం ఏ బండ మీద నిలబడ్డామో ఆ బండకే కట్టుబడి
ఉండాలి. దేవుని స్తోత్రం. అవి ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఎంత బాధైనా. కనుక దాని కొరకు నువ్వు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయం నువ్వు చచ్చేంత వరకు అది నీలో జరగాలి. అదే నీతి. నువ్వు దాన్ని తప్పించావా, తప్పుకున్నావా, అక్కడ నీకు సమస్య అనేది ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనే. ఒక భయంకరంగా ఒక ఆయనకి రమణ జోషి, ఆయన అన్యుడని బట్టి చేపలు పట్టే వ్యక్తి, ఆయన తర్వాత మారిపోడు. రమణ అనేటువంటి ఆయన చీమిలా కారిపోతా ఉంటది. ఇలాగ ఆయన కర్రల అత్తి పెట్టుకుని కర్రల వ్యాపారం చేసేవాడంట ధవళేశ్వరంలో. ఆయన చేపలు పట్టేవాడు అంటే ఆయన. కనుక ఇలా చీమిలు అలా కారిపోయి ఎక్కడెక్కడో వెళ్ళాడంట, ముంబై వెళ్ళాడంట, ఎక్కడో తిరిగాడంట. ఎన్నో డబ్బులు సూట్ కేసు పట్టుకెళ్ళి డబ్బులు ఆయన చెప్తున్నారు. పట్టుకెళ్ళలేదు నా దగ్గర కానీ సూట్ కేసు పట్టుకెళ్ళమనండి వాళ్ళ దగ్గరికి. కానీ ఇలా ఇలాంటి వాసన అంతా కూడా దుర్వాసన అంతా ఎవరు కూడా ఉండేవారు కాదు. ఆయన భయంకర గతంలో బాగా చక్కగా సెంటు కొట్టుకుని చక్కగా బంగారు వేసుకుని తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా దేవుని యొక్క సువార్తను పడుతుంటే దరిద్రులు వాళ్ళ దేశాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి దూషించిన వ్యక్తి. ఎక్కడన్నా ప్రార్థన ఏర్పాటు చేస్తే ఇద్దరు ముగ్గురిని పంపించి వ్యతిరేకం చేసిన వ్యక్తి. ఇలాగే చాలా మందిని ప్రార్థనకు వస్తే వద్దు అని చెప్పిన వ్యక్తి. వ్యతిరేకి, యేసు క్రీస్తు వ్యతిరేకి. బాగానే ఉన్నాడు, చాలా బాగుంది. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏమైపోయింది? బహుదేన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా చచ్చిపోతాడని చెప్పండి. ఇలాగ అదంతా కూడా అది పెద్ద క్యాన్సర్ లాంటిది. ఇన్ఫెక్షన్ అంటే అదంతా కూడా బ్లడ్ అంతా కూడా ఏమవుతుంది? చీమగా వచ్చేస్తున్నాడు. అది క్యాన్సర్ అనేది. క్యాన్సర్ అంటే ఏం కాదు, అతి పెద్ద జబ్బు అనమాట. అదంటే బాడీలో రక్తం ఎప్పుడైతే బాడీ అయిపోతుందో అదే క్యాన్సర్. డయాలసిస్ అంటారు. డయాలసిస్ కారణం ఆ మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే, లివర్ పనిచేయకపోతే, అంటే బ్లడ్కి ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగినా, బ్లడ్ సరిగా పుట్టకపోయినా మనకు చావు అనేది మూడిందనే విషయం తెలుసు. అందుకనే ప్రభు బాధలు పట్టి, ప్రభు నీ రక్తం నాకు కావాలి. నా రక్తం పాడైపోయింది, నా అవయవాలు పాడైపోయాయి. అప్పుడు ఏం చేయాలి? నీ రక్తము, నీ అవయవాలు నాకు నూతనముగా పుట్టించు అని నువ్వు ప్రార్థన చేసి. ఇసుగా ఎన్నిసార్లు ప్రార్థన చేయడమ్మా? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? 15 సంవత్సరాలు మాట్లాడతాడు. 15 సంవత్సరాల అంటే మాటల ఎంత గొప్ప కరుణ కలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు ప్రియమైన సహోదరి సోదరులారా, మరి దేవుడు మరొక విషయాన్ని చూద్దాం. 1 కొరింథీ మాటలు ముగిస్తున్నాడు. 1 కొరింథీ 14:33 చూస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 14:33. చూడండి ఇక్కడ దేవుడు అక్కడ 14 అధ్యాయము 1 కొరింథీ 14 అధ్యాయము 33 వచనం ప్రకారం, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికి కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ ఈ క్రమాన్ని పాడు చేసిన వాడు ఎవడు? అల్లరి కర్త. అల్లరి అనేది సృష్టించబడింది. చిన్న ఆగతాయి తన పిల్లకి వచ్చిందని, కుమారుడికి వచ్చిందని అలా 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 పెంచి పోషించేస్తే ఇంకెవ్వరి మాటకు లొంగమన్నాడు. చిన్న పిల్లలే ఉదాహరణ. ఆ చిన్న పిల్లల నుంచి కూడా మరి డిసిప్లిన్ తింటాము. చిన్నపిల్ల కదా, చిన్నపిల్లే మొక్క ఇవ్వగలదే మన ఎక్కుతుంది. ఇవాళ మనం చేస్తున్న పొరపాటిదే. మన పర్టికులర్గా మన క్రైస్తవ జాతిలో, క్రైస్తవ విధానంలో, మన కుటుంబాల్లో భయంకరంగా ఒక క్రమశిక్షణ, ఒక తల్లికే సంబంధం బిడ్డ. ఆ తల్లి తండ్రి క్రమశిక్షణ పెట్టుకోకపోతే ఆ పిల్లలు మరి తర్వాత బాధపడేది వాళ్ళే. ఇందులో మధ్యలో ఎవరు వస్తారు? నాన్నమ్మ వస్తుంది, ఈ మధ్యలో అమ్మమ్మ వస్తుంది, ఈ మధ్యలో పిన్న వస్తుంది, ఈ మధ్యలో మేనత్త వస్తుంది. ఇలా అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు ఎక్కడి వరకు? జస్ట్ అంతవరకే. ఇంకా కంటిన్యూ చేసేయకూడదు. మా అమ్మ ఎలా చెప్పింది కాబట్టి ఇలాగే ఉండాలి అనుకున్న వరకు అయిపోయింది. మా నాన్న ఎలా చెప్పాడు అనుకున్నాక ఇలా అయిపోయింది. వాళ్ళ మేనత్త ఎలా చెప్పింది అనుకున్నాం అనుకో, నీ కుమారుడు నీ కుమార్తె పరిశుద్ధ ఆత్మను. కాబట్టి మనం ఎవరి మాట ఎంతవరకు వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం, వాళ్ళ పద్ధతులు ఎంతవరకు? జస్ట్ అంతే. అసలు పూర్తి బాధ్యతలు ఎవరివి? తండ్రివి, తల్లివి. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు శ్రేయోభిలాషగా ఉండాలి తప్ప మనం ఎంత మాత్రం కూడా వారికి ఆటంకంగా ఉండకూడదు. కాబట్టి ఈవేళ మనం గమనించవలసిన పరిస్థితి. అందుకే తల్లి తండ్రిని మన ప్రభు ఏం చెప్పాడంటే, మీరు జ్ఞానం కలిగి ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఎఫెసీయులు అంటాడు, ఇదిగో మీరు ఏం చేయాలి? తండ్రి తల్లి ఏం చేయాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు, సేవకుడు చెప్తా ఉన్నాడు. ఆయన ఎఫెసీ 6 అధ్యాయం చూడండి. మొదలు వచ్చిన పిల్లలారా ప్రభువునందు నీ తల్లిదండ్రులకు ఇదే
నీకు మేలు కలిగినట్లు తండ్రిని తల్లిని సన్మానం. అప్పుడు నీవు భూమి మీద దొరికాశముద్ర. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి. తండ్రులారా మీ పిల్లలకు కోపం నేర్పక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచు. దేవుని స్తోత్రం. అది ఇక్కడ పేరెంట్స్. తండ్రులారా అంటే తల్లి అంటే ఇద్దరు కూడా పేరెంట్స్ భాగస్తులే ఉన్నారు. వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళ పిల్లలకి కోపం అనేది నేర్పకూడదు. ఇది మనం చేయలేకపోతున్నాం. ఇంకా అంతకంతగా కోపం, మన కోపం వాళ్ళ మీద, రాళ్ళ కోపం మీద, ఇలా ఈ విధానాలు జరగడం వల్ల కుటుంబాల్లో శిక్ష కానీ బోధ కానీ వారి మధ్య జరగట్లేదు. కనుకనే ఆ తర్వాత వారు శిక్షించబడుతున్నారు. ఆ తర్వాత చివరికి వాళ్ళు బోధించబడినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులు, ఇక్కడ క్రమశిక్షణ అనేటువంటిది ఒక సంఘంలో మరి విశ్వాసులకి, ఒక కుటుంబంలో సభ్యులకి, సమాజంలో వ్యక్తులను మనకు క్రమశిక్షణ అనేది ఉంటే అది మనకు ప్రయోజనకరమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో ఆనాడు ఆ సంఘాల్లో ఏం చేస్తున్నాడు, ఒక పరిశుద్ధ సంఘాల్లో నేను కోరేది ఏంటంటే అది సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాకూడదు. సంఘాలు పాడైపోవడం కారణం అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన విధానాలు, అంటే ఒక యూనిటీ, ఒక క్రమశిక్షణ, ఒక కమాండ్మెంట్ లేకపోవడం వల్ల మన చోటు నేపాల్లో భయంకరంగా అందరు ఆఫీసర్ని, అధికారులని అందరూ కొట్టేశారు. మా ప్రజలు మినిస్టర్ గారిని బయట తీసుకొచ్చి కొట్టేశారు, ఎమ్మెల్యే గారిని కొట్టేశారు. ఇట్లా క్రమశిక్షణ లేదు. ఒక దేశం అంతా అతలపదం అయిపోయింది. పిచ్చోళ్ళ ప్రవర్తించారు. అసలు మన ముఖ్యమంత్రి గారు మనం గౌరవించకపోతే, మన ఎమ్మెల్యే గారు మనం గౌరవించకపోతే, మన నాయకులు మనం గౌరవించకపోతే మన పరిపాలన ఎక్కడిది? మనం ఏం చేయాలి? నాయకులు అన్న వారిని మనం గౌరవించాలి, పెద్దలు అన్న వారిని గౌరవించాలి. ఇంకా ముసలు అయిపోయారు, మేము నీ పని అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది అని అన్నం ఉంటే అక్కడ మనం పొరపాటు పడిపోవాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు మంచిగా ఆలోచన చేయాలి, అలా ఉన్నంత కాలం కూడా మనం వాళ్ళని గౌరవించాలి. ఇది రెండు మనం చేసినప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి. దేవుని స్తోత్రం. కాబట్టి సీనియారిటీకి అనేది మనం గౌరవించాలి. అందుకే ప్రభు పేరు ఎప్పుడు సంఘంలో చెప్తాను, పెద్దలు గౌరవించండి, పెద్దల మాట చెడ్డన్న మాట. అంటే వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా మనకి మంచే కానీ చెడు అనేది మాత్రం జరగదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే దాన్ని మంచి చెడు చూసుకుని అందులో తారతమ్యం ఏంటి తెలుసుకుని మీరు అడుగులు వేయాలి. కానీ ముందుగానే అబ్బాయి మీ ఆలోచనలు ఏం పనిచేయండి, మీ తలంపులు ఏం పనిచేయండి, మీదంతా మీది ఎప్పుడోనండి పూర్వకాలం అండి అని అనకూడానికి వీల్లేదు. నేటి కుటుంబాల్లో అలాంటి క్రమశిక్షణ ఉన్నంత వరకు అదే చెప్తాను. ఇంటికి యజమానురాలుగా ఉన్న అక్క కానీ, ఇంటికి యజమానురాలు ఉన్న కుమారుడు కానీ, ఒక పురుషుడు కానీ ఉంటే ఆ కుటుంబం అంతటికీ శాసనకర్తలు. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు గౌరవించవలసిందే మనం. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ఆధిపత్యంలో ఉండవలసిందే మనం. మన తల్లి ఉన్నంత వరకు మన మీద ఆమె చెయ్యి ఉంది. ఇక్కడ మనం ఆమె మీద వేయకూడదు, మనం చేయాలి. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? మన తల్లి చేతిలో ఉన్నాం. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా అత్తగారు ఉన్నది అత్తగారి చేతిలోనే ఉండాలి. మనం పై చేయాలంటే దెబ్బతిన్నారు. కాబట్టి భర్తకి భార్య లోబడాలి. భార్య పైకి వెళ్ళిందా భార్య కుటుంబాలు పాడైపోతాయి. ఒక క్రమశిక్షణ కలిగిన ఆత్మీయ జీవితాన్ని మనం అలవర్చుకోలేదా అతలాకుతలం భయంకరమైన పరిస్థితులు దుష్టుడి చేతులు పెట్టేస్తాం. కాబట్టి భర్త ఎలాంటిడైనా, లేకపోతే తల్లి ఎలాంటిదైనా, తండ్రి ఎలాంటిడైనా, మన నీతి ఏంటో తెలుసా? వాళ్ళ పెద్దలు, వాళ్ళు నేను గౌరవించాలి. వాళ్ళ తర్వాత నీ నీతిని దేవుడు ఏం చేస్తాడు? వారి జ్ఞానాన్ని ఇస్తాడు, వారిని నడిపిస్తాడు. కనుక ఆ విధంగా మనం ముందుకెళ్దాం. వాళ్ళ కుటుంబాలు కానీ, సంఘాలు కానీ అందరూ కూడా ఒక క్రమశిక్షణగా జీవిద్దాం. దేవుడు అటువంటి కృపను మనకు అందరికీ కలుగు చేయను గాక. మరిన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకుందాం. దేవుని యొక్క మరి కృపలో, దేవుని యొక్క అభిషేకంలో, దేవుని యొక్క ఆశీర్వాదంలో మనందరం కూడా బలపడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడిన గాక. ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి ఉపవాస ప్రార్థన కుడికలు మరి 30వ తారీఖున, అనగా మనకి డేటు ఒకసారి నేను పొరపడబడింది, సోమవారం, అంటే ఈ వారంలో కాకుండా 2వ సోమ, మంగళ, బుధ 3 రోజులమ్మా. ఎప్పుడు చెప్పండి అదే డేట్ చూడమ్మా, చూడొకసారి డేట్ నెక్స్ట్ వీక్ లోపల ఓ పాట పాడి దేవుని యొక్క కాన్సెప్ట్ ఈ లోపల చూడమ్మా ఒకసారి.